వెల్కమ్ టు 5D మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత కొంతమంది నాయకులు మిస్ అయ్యారు. అంటే వాళ్ళు కనపడలేదు. అందుకే నేను తమ్మునేలు కూడా మీకు ఏంటంటే మిస్సింగ్, కనపడట్లేదు, వాంటెడ్ అని ఇలా పెట్టడం జరిగింది. ఆ నాయకుల జాబితా చూస్తే చాలా పెద్దదే ఉంది. వాళ్ళ పేర్లు చదువుతూ మొదలు పెడితే ఇంచుమించుగా ఒక గంట టైం పడుతుంది అనమాట. అంతమంది నాయకులు మిస్ అవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఓటమి చెంది ప్రజలకు ముఖం చూపించడం ఇష్టం లేకపోతే కొంత టైం తీసుకుని బయటకు వద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు, కానీ కొంతమంది అయితే మిస్ అయ్యారు. కానీ కొంతమంది వచ్చారు, మీడియా ముఖంగా వచ్చి వాళ్ళు జరిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కొన్ని జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మాట్లాడి ఒక వీడియో రిలీజ్ చేశారు. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈయన ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన లీడర్ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి మాట్లాడారు. అంటే మా తప్పులు సరి చేసుకుంటాం అన్నారు. తర్వాత వచ్చి అమర్నాథ్ గారు, అంటే కోడిగుడ్డు అమర్నాథ్ అనే పేరుతో ఈయన ప్రాచుర్యం పొందారు. ఆయన కూడా వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరో కూడా పెద్దగా మీడియా ముందుకు వచ్చి ఇదినట్టు లేదనమాట. ఎందుకంటే వాళ్ళ గతంలో ఏంటంటే రోజు ఏదో ఒక సందర్భంలో వాళ్ళ బూతులతోనో వాళ్ళ పరుష పదజాలంతోనో వాళ్ళు వచ్చి మీడియా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో పాపులర్ అవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ జాబితా కొంతమందిని చూద్దాం. అంటే మిస్ అయిపోయిన వాళ్ళ జాబితా కొంతమందిని చూస్తే ఏంటంటే నగరికి పోటీ చేసి ఎమ్మెల్యేకి పోటీ చేసినటువంటి రోజా గారు. ఇక ఈవిడ అయితే చంద్రబాబు గారిని అసలు అంత పెద్ద ఏజ్లో ఉన్నటువంటి ఆయన్ని విమర్శించవచ్చండి. ఇప్పుడు రాజకీయంగా అందరూ విమర్శిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి భజన చేయమని నేను చెప్పట్లా రోజాకి, కానీ ఆ విమర్శించడానికి ఒక స్థాయిలో హద్దులు పెట్టుకుని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్య ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో కబడ్డీ ఆడింది ఈవిడ. ఆ కబడ్డీ ఆడే సందర్భంలో చెట్టు మీద కొంగ, చంద్రబాబు దొంగ అని చెప్పి కోస్తుందన్నమాట. అంటే కోత, మన కబడ్డీ అని కోస్తాం కదా, దానికి ఏంటంటే ఈవిడే చెట్టు మీద కొంగ, చంద్రబాబు దొంగ అని చెప్పి కోతకు వెళ్ళటం. అసలు అవి చూస్తే అసలు ఇంకా ఎక్కువ మాట్లాడితే మనం కూడా వాళ్ళ కల్చర్లోకి వెళ్ళిపోతాం అనమాట. జనరల్గానే మనం అలాంటివన్నీ విన్నప్పుడు ఏం కలుగుద్ది, మనకి ఏం అభిప్రాయం కలుగుద్ది? అసలు వీళ్ళు మనుషులేనా, ఏంటి దిగజారిపోతున్నారా అనే ఫీలింగ్ వస్తుంది కదా మనకి. మీకు అదే కబడ్డీలో వెళ్ళి బొక్కబొరలుగా పడింది అనుకోండి, ఆ కోత కోస్తా వెళ్ళి బొక్కబొరలుగా పడింది, అప్పుడే సిమ్టమ్స్ అర్థం చేసుకోవాలి. అంటే మన ప్రకృతి, మనం విపరీతంగా ప్రవర్తిస్తే ప్రకృతి మనకి తిరిగి సమాధానం ఇస్తుంది అనేది ఆ సందర్భంలో అర్థం చేసుకోవాలి. ఇక ఆవిడ ఇంకా రెచ్చిపోయి ఎన్నికల ముందు కూడా లోకేష్ని విపరీతంగా మాట్లాడటం. అసలు పవన్ కళ్యాణ్ గారిని వాడని భాష లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, రోజా కూడా అదే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చింది. పవన్ కళ్యాణ్ సోదరుడు అయినటువంటి చిరంజీవి గారితో ఆవిడ చాలా సినిమాలు చేసింది. ఆవిడకి చిరంజీవి గారికి మంచి సంబంధాలు ఉంటాయి నాకు తెలిసి, ఎందుకంటే ఎక్కువ సినిమాల్లో పనిచేశారు కాబట్టి. ఆయన ఇప్పుడు ఈ రోజా మినిస్టర్ అయిన సందర్భంలో ఆయన ఇంటికి ఆహ్వానించి ఈవిడికి చీర అన్ని పసుపు కుంకుమ చీర పెట్టి కూడా పంపించారనేది మనం ఈ మధ్య విన్నాం కూడా. అంత ఆప్యాయంగా ఉండే వాళ్ళ మీద, ఆ పవన్ కళ్యాణ్ గారి మీదో లేకపోతే ఆ చిరంజీవి గారి మీదో ఆ దుర్భాషలు ఆడటం ఈవిడ ఇప్పుడు ఆ దుర్భాషలు ఆడకుండా ఉండుంటే ఓడిపోయిందండి. ఓడిపోయినప్పుడు వచ్చి మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కదా, ముఖం చూపించడానికి మనకు కొంత ఇది ఉండే అవకాశం ఉండేది కదా. ఇప్పుడు అంత రెచ్చిపోయి మాట్లాడడం వల్ల వీళ్ళు కనీసం వాళ్ళకు ఓట్లేసిన వాళ్ళ అభిమానులకి లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా ముఖం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? వీళ్ళు పరిధి దాటి మాట్లాడటం, లైన్ దాటి మాట్లాడటం, దీనివల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి అనమాట. ఇక ఇప్పుడు రోజా ఆవిడ మిస్సింగ్, ఆవిడ వాంటెడ్. ఇంకెవరు? కొడాలి నాని గారు. ఇక ఈయన బూతుల గురించి మనతో ఎంత తక్కువ మాట్లాడినా అంత మంచిది. ఈయన మిస్సింగ్, ఈయన వాంటెడ్. వల్లభనేని వంశీ గారు, ఈయన మిస్సింగ్, ఈయన వాంటెడ్. ఈయన అసలు గతంలో అన్నం తినేవాడు ఎవడైనా వైఎస్ఆర్సీపీలో చేరతాడా అని మాట్లాడిన ఈయన ప్లేట్ మార్చి వైఎస్ఆర్సీపీలో చేరాడు, తెలుగుదేశంలో చేరి మళ్ళీ చంద్రబాబు గారిని, ఆయన కుటుంబాన్ని దుర్భాషలాడాడు. చివరికి పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు గెలుపు ఓటములు సహజమండి. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు యూట్యూబ్లో చాలా వీడియోలు కూడా ఉన్నాయి. 2019లో ఎన్నికలు అవ్వగానే చంద్రబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల సరళ మీద మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈయన అదే పద్ధతిలో ఇప్పుడు ఈయన కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడో మనందరం చూసాం. ఏంటంటే ఒక పరిణితి ఉండాలి, రాజకీయ నాయకులు అన్న తర్వాత ఒక పరిణితి ఉండాలి. ఆ పరిణితితో మాట్లాడగలగాలి. ఏంటి ఏదో ఇక అన్ని పర్సనల్గా తీసుకుని, ప్రతిదీ పర్సనల్గా తీసుకుని, ఇక్కడ రాజకీయాల్లో ఎవరు అజేయులు ఉండరండి. ఖచ్చితంగా ఓడిపోతారు, గెలుస్తారు, చాలా రకాలు జరుగుతూ ఉంటాయి. ఎవరో అజేయంగా, అంటే కొంతమంది ఉంటారు, ఇంకా వాళ్ళు పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూనే ఉంటారు. వాళ్ళ రాజకీయం ముగిసేంత వరకు వాళ్ళు అలా గెలుపు బాటలో సాగుతూ ఉంటారు. ఎక్కువ 99% గెలుపులు చూస్తారు, ఓటములు కూడా చూస్తారు.
ఓటమి చూసినప్పుడు కుంగిపోకుండా ఉండాలంటే గెలిచిన తర్వాత మనకు వచ్చిన పీరియడ్లో మనం మన లైన్ దాటకుండా మన గీత దాటకుండా ప్రవర్తిస్తే ఆ ఓటమి చెందినప్పుడు కూడా మనం ప్రజల్లోకి వెళ్ళటానికి ఈజీగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయామనుకోండి, అధికారం కోల్పోయిన తర్వాత మనమే అద్దంలో మన మొహాన్ని చూసుకోలేని పరిస్థితి ఏర్పడుద్ది. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ బూత్ మంత్రులకి బూత్ నాయకులు అందరికీ కూడా అదే పరిస్థితి ఏర్పడి కనీసం వచ్చి వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పే స్థితి కూడా లేకుండా వాళ్ళు పరారైపోయి వాళ్ళు కనబడట్లేదు, వాంటెడ్, మిస్సింగ్ అని మనం థంబ్నెయిల్ చేసి వీడియోలు చేసిన పరిస్థితి వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం వాళ్ళు చేసుకున్నది. అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా లిస్టు చాలా ఉందండి. తర్వాత కాకినాడ ఒక రెడ్డి ఉన్నాడు అక్కడ. అసలు ఆయన మాట్లాడింది పవన్ కళ్యాణ్ తల్లి గురించి, అసలు ఆ బూతులు ఆ ఇంటంటే అసలు మనకి ఇంక వద్దండి, దాని గురించి ఎక్కువ మాట్లాడతాం అవసరం. అతను ఒకడు ఈ ఎవరు మన ముద్రగడ పద్మనాభం అయితే నేను పవన్ కళ్యాణ్ ఓడించకపోతే పద్మనాభ రెడ్డిగా మారిపోతాను అన్నాడు. పద్మనాభ రెడ్డిగా మారిపోతాను అన్నాడు. అది ఏంటండి ఆ సవాళ్ళు ఏంటండి అవి? ఇది ఏమన్నా 2 జంతువులు యుద్ధం? ఇది ఏమన్నా ఒక 2 జంతువులు కనుక మనం 2 కోడిపుంజులను వదిలితే అవి పట్టుకుని ఒకటి చస్తుంది ఒకటి బదులుతుంది? ఇది కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ శారీరక బలమో లేకపోతే వీళ్ళ మానసిక బలమో ఇక్కడ పనిచేయదు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారనేది మీరు చేసే ప్రయత్నం ద్వారా ప్రజలకు మీరు చెప్పాల్సింది చెప్తారు. ప్రజలు ఎటైనా మొగ్గొచ్చు. మీ ఇద్దరు పోటీ చేసినప్పుడు ఎటువైపున మొగ్గే అవకాశం ఉంటుంది, అంటే ఎవరికి గెలవటాకనే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇక మొత్తం మేమే గెలుస్తాం అంటే అధికారంలోకి రాగానే ఇక నుంచి మాదే మొత్తం రాజ్యం, 30 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా మేము ఉంటాం అనే ఆలోచన విధానం ఎందుకు వస్తుంది వీళ్ళకి అర్థం కావట్లేదు. ప్రాక్టికల్గా ఆలోచించకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల చేతిలోకి వెపన్ వెళ్ళద్ది. 5 ఏళ్ళు మళ్ళీ ఓటేసిన తర్వాత 5 ఏళ్ళు మీరు ఏం చేస్తే అది ఆట సాగుద్ది, మీరు ఏం మాట్లాడినా సాగుద్ది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ చేతికి వెపన్ వెళ్ళద్ది. అప్పుడు ఆ వెపన్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ వెపన్ను ప్రయోగిస్తారు వాళ్ళు. ఆ వెపన్ను ప్రయోగించి అక్కర్లేనిదాన్ని ఖండిస్తారు. అవసరం అనుకున్నదాన్ని ఉంచుకుంటారు, చూస్తారు, మళ్ళీ 5 ఏళ్ళు చూస్తారు. అవసరం అనుకున్నది రేపొద్దున మళ్ళీ వాళ్ళకి అవసరం లేకుండా పోవచ్చు, లేదా ఇదే అవసరం మనకు బాగుందని మళ్ళీ దాన్నే కంటిన్యూ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఇట్లాంటి భాష అంటే ఈ మధ్యన మన వెంకయ్య నాయుడు గారు కొత్త ప్రెస్ మీట్లు వాటిల్లో ఆయన మాట్లాడితే ఆయన ఎప్పుడు వెళ్ళిపుచ్చిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆ భాష మార్చండి ఎప్పుడు ఆయన అదే ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. మన తెలుగు మంచి భాష, వినసొంపైన భాష. మన తెలుగులో మనం మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంటుంది. మీరు ఈ బూతులు ప్రయోగాలు చేసి అసెంబ్లీల్లో ప్రెస్ మీట్లో ఈ బూతులు ప్రయోగించి తెలుగు భాషకున్న అందాన్ని పాడు చేస్తున్నారని చెప్పి ఆయన నెత్తినోరు బాదుకుంటాడు. ఆయన ఎప్పుడు వచ్చి మీడియాతో మాట్లాడినా ఈ రాజకీయాలు, అవినీతి వీటి గురించి మాట్లాడటం మానేశాడు పూర్తిగా. ఆయన ఎప్పుడు వచ్చి మాట్లాడినా కూడా ఆ బూతులు మాట్లాడమాకండి, మన భాషకున్న అందాన్ని తీయమాకండి, మన తెలుగుకు ఉన్న గౌరవాన్ని కాపాడండి అని చెప్పి ఆయన ముత్తుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇక వీళ్ళ స్థాయి, ఈ బూతుల స్థాయి, ఈ మంత్రులు అంటే గతంలో పనిచేసిన మంత్రులు వాళ్ళ బూతులు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినాయి అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళంతా మిస్ అయిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి మాట్లాడిన, బూతులు మాట్లాడిన నాయకులందరూ కూడా మిస్సింగ్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళని ఎదుగుతున్నారు. రండి బాబు రండి, అసలు మీరు ఉన్నారా పోయారా, మీకు ఓటేసి అమ్మేమని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే బయటకు వచ్చి రెండు అన్న పిలవకపోయినా ఆయన ఓటేసినోడికి ఉంటుంది కదా, నేను పలానా ఆయనకు ఓటేసాను, అసలు కనీసం ఆయన ఓడిపోయినా కనీసం వచ్చి భరోసా ఇవ్వడం కానీ, ఒక 2 మాటలు మాట్లాడాలని వాళ్ళలో ఇది చేయడం కానీ ఏమీ లేదు. కనీసం ఓటు వేసిన వాళ్ళకే అభినందనలు, కృతజ్ఞత తెలియపరచడం కూడా లేకుండా వీళ్ళు పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది వీళ్ళ మాట్లాడిన అడ్డగోలు భాష వల్ల. కాబట్టి ఇప్పటికైనా ఈ వాంటెడ్, మిస్సింగు, తర్వాత ఈ కనబడట్లేదు లిస్టులో ఉన్న వాళ్ళంతా, అంటే వాళ్ళకి తెలుసు ఎవరెవరు అనేది, బయటికి సిగ్గుపడుతున్న వాళ్ళందరికీ తెలుసు కదా, వాళ్ళు ఇప్పటికైనా సరే వాళ్ళ భాష మార్చుకుని ఈ 5 ఏళ్ల కాలంలో అన్నా వాళ్ళు కొంత పరిణితి చెంది, కొంత అభివృద్ధి చెంది, అంటే వాళ్ళ ఆలోచన మానసికంగా అభివృద్ధి చెంది, నేను చెప్పే శారీరకంగా అభివృద్ధి చెందమని కాదు, మానసికంగా కొంచెం అభివృద్ధి చెంది, వాళ్ళు మానసికంగా చాలా వెనకబడిపోయి ఉన్నారండి. ఈ పనికిమాలిన భాష వాడే రాజకీయ నాయకులంతా మానసికంగా చాలా వెనకబడి ఉన్నారు. కొంచెం ఆ మానసికంగా వాళ్ళు డెవలప్ అయ్యి మంచి పరిణితి సాధించి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఈ మిస్ అయిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ ప్రజలతో మమేకం అవుతారని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. జై హింద్.